ఏంటండి? జ్ఞానమునకు 7 స్తంభాలు. ఎన్ని ముగించుకొచ్చాం? మొదటిది ఏమిటి? ఫియర్ ఆఫ్ గాడ్. రెండవది నోయింగ్ గాడ్. 3 షోయింగ్ గ్రేస్. 4 కరెక్షన్. 5వది ఈరోజు వివేచన, డిజర్న్మెంట్. ఈ రోజుల్లో అదే ఇది కొంచెం లోతుగా వెళ్తాం. డిజర్న్మెంట్, డిజర్నింగ్ ద వాయిసెస్. ఈరోజు మొత్తం అధ్యాయం ఎందుకు చదివించానంటే ఇక్కడ 2 ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఒకసారి 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం నుండి 6 అందరం చదువుదాం. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించిడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గములలో చక్కగా నడువుడి. ఇది జ్ఞానము ఇన్విటేషన్. విజ్డమ్ ఇస్ ఇన్వైటింగ్. అలాగే 13 నుంచి 18 చదువుదాం. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అది కాముకరాలు, దానికేమీయూ తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలిచి, అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియో, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కోపములో ఉన్నారనియో వానికి ఎంత మాత్రమునో తెలియలేదు. జ్ఞానము ఆహ్వానిస్తుంది, నా దగ్గరికి రండి అని. ఇంకోటి కూడా ఆహ్వానిస్తుంది. ఏమిటి? బుద్ధిహీనత, ఫాలీ, ఫూలిష్నెస్. అది కూడా పిలుస్తుంది, నా దగ్గరికి రండి. మీరు చూడండి 16వ వచనంలో, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రా. అలాగే 4వ వచనం, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్. సో 2 ఇన్విటేషన్స్. అయితే విజ్డమ్ కలిగిన వాడు డిజర్న్మెంట్ అంటే వివేచన కలిగడం అనేది ఉద్భవింటుంది. అది కలిగి ఉంటాం. చాలాసార్లు వివేకం అనే పిల్లర్ లేకపోతే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. వివేకము అంటే డిజర్నింగ్, ఏది మంచి ఏది చెడ్డ అనేది తెలుసుకోవడమే వివేకం. అది కానీ లేకపోతే మొత్తం కొలాప్స్ అయిపోద్ది. సో ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ఈ సమయంలో నాయన నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. వివేకము చాలా అవసరం ప్రభా. అది జ్ఞానము కలిగినప్పుడే, దేవుని భయం ఉన్నప్పుడే ఏమిటో మాకు అర్థమవుతుంది. ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఈ ఉద్యోగం నేను చేయొచ్చా, ఈ ఉద్యోగం నేను చేయకూడదా, వివాహం ఈ సంబంధం చేసుకోవచ్చా, ఇవి మాకు తెలియాలంటే మాకు వివేకం కావాలి. ఆ వివేకము మీ దగ్గరే ఉంది ప్రభు. నాయన ఈ సమయంలో వివేకమును గూర్చి మేము ధ్యానిస్తుండగా మీరే మా మధ్య ఉండి మాతో మాట్లాడమని, వివేకాన్ని కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే మళ్ళీ వివేకాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని, నాయన మీతో ఉంటే, మీతో నడిస్తే మాకు స్పష్టంగా ఏం చేయాలనేది అర్థమవుతుంది. మీకు దూరంగా ఉంటే వివేకం లేని వారం అయిపోతాం. కాబట్టి నాయన వచ్చిన నీ బిడ్డలతో వాక్యం చెప్తున్న నాతో వివేకం యొక్క ప్రాముఖ్యతను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో వివేకము, మనుషులందరికీ వివేకం ఉందా లేదా? ఆకలి వేసినప్పుడు భోజనం చేయాలని మనకు తెలుసు, వాహనాలు ఎలా నడపాలో మనకి తెలుసు. అప్పుడప్పుడు మందు బాగా తాగేసినోడికి వివేకం ఏమైపోద్ది? ఉండదు. వాడు డ్రైవింగ్ ఎలా నడుపుతాడు? వాడి ఇష్టానుసారంగా నడుపుతాడు. అంటే వాడు వివేచన కోల్పోయాడు. త్రాగుడు ఎక్కువైపోయాడు, డ్రగ్స్ ఎక్కువైపోయినాడు. కోల్పోయేది ఏమిట్రా అంటే వాడికి మనకి డిఫరెన్సు, వివేకం కోల్పోతాడు. దానికోసము వాడు ఎడిక్ట్ అయిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే బైబిల్లో ఒక 5 ఉన్నాయి. 5 వివేకం గురించి, వివేకం యొక్క ఇంపార్టెన్స్ అది తెలుసుకొని మళ్ళీ మనం కాంటెక్స్ట్లోకి వద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. ఇది కావాలంటే రాసుకోండి మీరు ఈ 5 విషయాలు. మొదటిది ఏమిటంటే సామెతలు 14:15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా
కనిపెట్టును. వివేకము మొదటిది మోసము నుండి రక్షిస్తుంది. వివేకం ఏం చేస్తుందండి? మోసం నుండి రక్షిస్తుంది. చీటింగ్ చేయబడుతున్నామంటే నీకు వివేకం ఉంటే దాని నుంచి బయటపడతావు. నిన్నటి దినాన్న ఒక స్టూడెంట్ కాల్ చేశాడు, వీడు ఇక్కడ రాత్రి 10 గంటల అంటే మనకి తెల్లవారుజామున ఎన్ని గంటలకి 3-4 ఆ టైంకి ఇండియాలో వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మీ అబ్బాయిని పట్టుకున్నాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని నిరూపించాలంటే 60,000 వేయండి అని అంటున్నాడంట ఇండియాకు ఫోన్ చేసి. అయితే వాళ్ళ నాన్నగారు లక్కీగా ముందు మా అబ్బాయిని చూపించండి, ఎంతైనా తల్లిదండ్రులకి దడ కదా పిల్లోడిని ఎవరో పట్టుకొని ఏదో చేస్తున్నారు, కిడ్నాప్ చేశారంటే. వెంటనే వాళ్ళ నాన్నగారు అన్నారు, మా అబ్బాయి ఫోటో చూపించండి, మా ఓడితో వీడియో కాల్ చేయండి, నేను డబ్బులు వేసేస్తాను అన్నాడు. ఎందుకైనా మంచిదని వాళ్ళ అమ్మగారు పక్క నుండి కొడుకు ఫోన్ చేస్తే వాడు మరి ఫోన్తో ఆడుతున్నాడు, ఇదేం ఆడుతున్నాడు, ఫోన్ ఎత్తాడు వెంటనే తెల్లవారుజామున 3 గంటలకి. అమ్మ నేను బాగానే ఉన్నానని, కానీ వెంటనే ఇది ఫ్రాడ్ అని అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అన్నీ జరిగాయి. సో వివేకము, అదే నమ్మేస్తే మోసపోకరమైన మాటలు నమ్మేస్తే మోసపోతాం, డబ్బులు పోతాయి. సో వివేకము మోసము నుండి రక్షిస్తుంది. ఏం చూసాం? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. నాకు మీకు చాలామంది తెలుసుంటారు, కొంతమంది కాసేపు ఈయన ఎవరు మంత్రి సత్యనారాయణ ఫాలో అవుతారు, తర్వాత వీరమాచినేని ఫాలో అవుతారు, తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఉన్నారా మిల్లెట్స్, ఏ ఇంట్లోకి వెళ్ళినా మిల్లెట్స్ దోశ, మరి ఇది కొత్త ట్రెండ్. సో ప్రతి మాట నమ్ముతాడు జ్ఞానం లేనివాడు. వివేచన ఉన్నవాడు తెలుసు ఎలా తినాలి ఏంటని. రెండోది చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 15:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. 1 Corinthians chapter 2 14 and 15. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. రెండోది వివేకము పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. వరల్డ్లీ డిజైన్మెంట్ వేరు, గాడ్లీ డిజైన్మెంట్ వేరు. సో మనం ఈరోజు మాట్లాడేది గాడ్లీ డిజైన్మెంట్, దైవికమైన వివేకం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. నువ్వు ప్రభువుతో అన్యోన్యంగా ఉన్నప్పుడు, ప్రభువుతో రక్షణ పొందిన, ఇట్స్ ఎ స్పిరిచువల్ గిఫ్ట్ వివేకం అనేది. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? ప్రకృతి సంబంధి అయిన న్యాచురల్ మ్యాన్, మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎర్ర సముద్రం పాయలైందంటే సైంటిస్ట్ ఏమంటాడు? ప్రకృతి చెందినవాడు ఏమంటాడు? నేను నమ్మనంటాడు. సైన్స్కి అది విరుద్ధం అంటాడు. కానీ దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్ యూ కెన్ డిజర్న్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్, అండ్ ఇట్ కమ్స్ త్రూ ద హోలీ స్పిరిట్. మొదటి ఇక్కడ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇక్కడ చెప్తే, కృపావరాల్లో ఒక కృపావరం ఏమిటంటే డిజర్న్మెంట్. మొదటిది వివేచనము మోసం నుండి రక్షిస్తుంది. వివేకము పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయము 2వ వచనం. మీరు లోక మర్యాదను అనుకరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వివేకము దేవుని చిత్తాన్ని తెలుసుకునే మార్గం. హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్ అంటే యూ షుడ్ హ్యావ్ డిజర్నింగ్ స్పిరిట్. పరీక్షించే ఆ స్పిరిట్ ఉండాలి. ఇక్కడ రోమాపత్రిక 12వ అధ్యాయంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలంటే అక్కడ రాసిన క్యారెక్టర్స్ అన్ని వివేకంలో ఇమిడి ఉన్న క్యారెక్టర్స్. ఏంటి? లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. వివేకము మోసము నుండి రక్షిస్తుంది. మొదటిది వివేకము పరిశుద్ధాత్మ ద్వారా మనకు వస్తుంది. మూడోది వివేకము దేవుని చిత్తాన్ని మనకి తెలియజేస్తుంది.
అలాగే 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. వివేకము చివరి దినములలో అత్యంత అవసరమైనది. ఏంటంటున్నాడు? అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో మనకి చాలా అవసరమైనది ఏంటి? వివేకము. అది అందుకే యోహాను ఏమంటున్నాడంటే, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించాలి. ఆ పరీక్షనే, ఆ ఎగ్జామైన్ చేయడమే, ఆ డిజైనింగ్ చేయడమే, అది దేవుని ఆత్మ దురాత్మ అనేది తెలుసుకునేదే వివేకం. ఇది కడవరి దినాల్లో చాలా అవసరం. సో 4 విషయాలు. వివేకం ఏం చేస్తుంది? మోసం నుండి మనల్ని రక్షిస్తుంది. 2, వివేకము పరిశుద్ధాత్మ ద్వారా మనకు వస్తుంది. 3, వివేకము దేవుని చిత్తాన్ని తెలుపుతుంది. 4, వివేకము చివరి దినాల్లో అత్యంత అవసరమైనది. సో ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఇక్కడికి వద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయానికి మనం వద్దాం. ఇక్కడ 2 ఇన్విటేషన్స్ ఉన్నాయి. జ్ఞానము ఇన్వైట్ చేస్తుంది, బుద్ధిహీనత కూడా ఇన్వైట్ చేస్తుంది. సో ఈ ఇన్విటేషన్స్లో వివేకము, మనం ఎలా వివేచించాలి, ఎలాగ డిజైన్ చేయాలి థింగ్స్ని అనేది ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పిల్లర్. ఇల్లు కట్టేటప్పుడు వడ్రంగి పని చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళు 3 వస్తారు, అయ్యా మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి అంటారు. మీరేం చేస్తారు? ఒక 3 మేస్త్రులు వచ్చారనుకోండి, మాకు ఇంట్లో చెక్క పని అంతా మాకు ఇవ్వండి అన్నప్పుడు 3 కార్పెంటర్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? 3కి ఇచ్చేస్తారా? మీ దగ్గర అంత డబ్బులు ఉంటాయా? ఏం చేస్తాం మనం? ఆ 3లో ఎవడు పనివంతుడు ఎంక్వైరీ చేసి వాడు టాలెంట్ ఉందా లేదా అని చూసి వాడికి డబ్బులు ఇస్తాం. అలాగే మేస్త్రులు కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు తాపి మేస్త్రులు, మ్యాన్షన్ వర్క్ మేస్త్రులు మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అయ్యా మేము కడతాం ఇల్లు అంటారు. మీరేం చేస్తారు? వచ్చిన వాడిని అందరినీ కట్టేయమంటామా? మనం ఏం చేస్తాం? వివేచిస్తాం. అలాగే ఒక ఏసీ కొనాలంటే మార్కెట్లో ఎన్నో ఏసీస్ ఉన్నాయి. వివేకము కలిగిన వాళ్ళు ఏం చేస్తాం? ఏది మన ఇంటికి అవసరమో వివేచిస్తాం. సో అలాగా ఈరోజు 9వ అధ్యాయంలో జ్ఞానము దగ్గర వెంటనే ఏం కనబడింది మనకు? 9వ అధ్యాయంలో బుద్ధిహీనత కనబడింది. దెర్ ఇస్ విజ్డమ్, అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ ఫూలిష్నెస్. మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మన ఈ సెక్యులర్ వరల్డ్లో ఇల్లు కట్టేటప్పుడే ప్రతి విషయంలో మనం రూపాయి జాగ్రత్త. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బు అని మనం ఎక్కడ వేస్ట్ కాకూడదని ఆలోచిస్తాం. ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక కారు కొనేటప్పుడు కూడా ఎన్నో నెతుక్కొని ఒకటి డిసైడ్ అవుతాం. అలాగే వివాహ విషయంలో ఓ బ్రదర్ అన్నారు 200 సంబంధాలు చూశారు. ఇప్పుడు నేను అందులో ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అంటే 200 సంబంధాలు ఆయనకి ఎంత ఓపిక అర్థం కాలేదు నాకు. ఏమండి అంటే ఒక మ్యారేజ్ విషయంలో డిజైన్మెంట్, నాకు ఎలాంటి అమ్మాయి కాదు. అలాగే జాబ్ విషయంలో ఇంకా మనకు ఇప్పుడు అమెరికాలో ఆప్షన్ లేదులేండి, ఏ జాబ్ వస్తే ఆ జాబ్ తీసుకునే సిచ్యువేషను. సో ఒకవేళ నీకు 3 ఆఫర్స్ వచ్చినప్పుడు నువ్వు కూడా అక్కడ వివేకము. సో ఇట్స్ గాడ్ గివెన్ ఎబిలిటీ టు డిజైన్ థింగ్స్. బట్ స్పిరిచువల్లీ ఆల్సో వి నీడ్ డిజైన్మెంట్. ఆత్మీయంగా కూడా మనకి వివేకం చాలా అవసరం. మందిరానికి వెళ్ళే విషయంలో, మనము ప్రార్థన జీవితంలో, వాక్య జీవితంలో, ఆరాధించే విషయంలో, సహవాసము విషయంలో డిజైన్మెంట్ చాలా అవసరం. ఏదో స్నేహం చేస్తున్నాం, ఏదో చర్చికి వెళ్తాం, ఏదో వాక్యం వింటాం, ఏదో వర్షిప్, ఏ పాటలు పడితే ఆ పాటలు వింటే తప్పు ఏంటంటే ఇఫ్ యూ ఆత్మీయంగా వచ్చేటప్పటికి ఈ రోజుల్లో డిజైన్మెంట్ అనేది కోల్పోతున్నాం. ఆయన పాస్టర్ గారే కదండి, అది వాక్యమే కదండి, అది సహవాసమే కదండి, ఏ దానికి పడితే దానికి వెళ్తే ఏమవుతుంది? ఏమంటే సెక్యులర్గా, వరల్డ్లీగా ప్రతి విషయంలోనూ మనం ఎంతో ఆలోచిస్తాం. ఏమండి ఓ బ్రదర్ ఏమో చికెన్ కో షాప్కి వెళ్తాడంటే, మటన్ కో షాప్కి వెళ్తాడంటే, ఫిష్ కో షాప్ అంటే అతను చాలా వివేకంగా ఆలోచిస్తాడంటే తిండి దగ్గరే ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు మనము
ఆత్మీయంగా ఇంకెంత వివేకంగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో వివేకం కోల్పోతున్నారు. వాక్యం తెలియనోడు కూడా వాక్యాలు చెప్పేస్తాడు. అసలు ప్రార్థన అనుభవం లేనోళ్ళు, ఆత్మీయ అనుభవం లేనోళ్ళు, తప్పుడు బోధకులు ఈ రోజుల్లో వస్తున్నప్పుడు మనం చూసాం. 1 యోహానులో దురాత్మ, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు వచ్చే రోజుల్లో మనకి చాలా వివేకం అవసరం. బట్ వీ నెగ్లెక్ట్ దట్ డిజర్న్మెంట్, వీ నెగ్లెక్ట్ దట్, వీ అవాయిడ్ దట్. అప్పుడు పాడైపోయేది మన ఆత్మీయ స్థితి, మన స్పిరిచువల్ లైఫ్ పాడైపోద్ది, మన దేవునికి నీకున్న సంబంధం పాడైపోద్ది. సంఘ చరిత్రలో మనం చూసుకుంటే చర్చ్ హిస్టరీలో ఒక దరిద్రమైన పద్ధతి ఒక సంఘం ద్వారా వచ్చింది. అదేమిటంటే, మీరు వచ్చి ప్రీస్ట్కి అనగా పాస్టర్ గారికి వచ్చి మీ కష్టాలు చెప్పుకోండి. పాస్టర్ గారు యేసు ప్రభు తల్లి అని మరికి చెప్తుంది. యేసు ప్రభు తల్లి ఎవరికి చెప్తుంది? యేసయ్యకి చెప్తుంది. ఇది అసలు వాక్యానుసారమా? ఇది అసలు బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మరియమ్మకు ప్రార్థన చేయనని ఆదికాండం నుంచి ప్రకటన వరకు మధ్యలో ఎక్కడన్నా మనం చూసామా? బట్ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇట్. దట్ సేస్ దే ల్యాక్ డిజర్న్మెంట్. వివేచించే ఆ కెపాసిటీని కోల్పోయాం. ఆ ఒక్క ఉదాహరణ నేను చెప్తున్నా. ఇంక మీరు ఆలోచించండి, వాక్యంలో ఎంతమంది డిజర్న్మెంట్ లేకుండా జీవిస్తున్నాం, ఎంతమంది వివేకము లేకుండా జీవిస్తున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, లేదంటే చర్చిలో సిస్టర్స్ ప్రార్థన చేస్తారు, లేదంటే బ్రదర్స్ ప్రార్థన చేస్తారు, లేదంటే మాకు ఒక స్పిరిచువల్ అంకుల్ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తాడని డిజర్న్మెంట్ని కోల్పోతూ ఉన్నాం, వివేకాన్ని కోల్పోతూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, హౌ మచ్ డిజర్న్మెంట్, వివేకము ఎంత అవసరమో గుర్తు చేయడానికి ఈ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనము 4 నుంచి సామెతలు 9వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు, జ్ఞానము యొక్క ఆహ్వానాన్ని ఇక్కడ చూడండి. జ్ఞానము ఎలా పిలుస్తుంది, జ్ఞానము ఏమిస్తుంది, జ్ఞానం యొక్క రిజల్ట్స్ చూద్దాం. జ్ఞానము ఎవరిని పిలుస్తుంది? మొదటిగా మనం చూస్తే 4వ వచనంలో, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది. మొదటిగా సింపుల్, హూఎవర్ ఇస్ సింపుల్, జ్ఞానము లేని వారిని నా దగ్గరికి రండి అని జ్ఞానము ఆహ్వానిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం చూస్తే, డిజర్న్మెంట్ జ్ఞానము దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో యెహోషువ గ్రంథంలో 9వ అధ్యాయంలో గిబియోనైట్స్ అని ఒక జాతి వారు ఉన్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే, వీళ్ళు ఎరుకోని జయించారు, అలాగే ఇతర రాజ్యాలను జయించి వాగ్దాన భూమికి యెహోషువ ఆధ్వర్యంలో వీరు విజయాలను కైవసం చేసుకొని ఉంటే గిబియనులు అనే వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, యెహోషువ గారి ఒరే మనము వీళ్ళని జయించలేం, వీళ్ళు ఎరుకోని జయించేశారంటే మనం వీళ్ళని తట్టుకోలేం, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకసారి యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనము, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము దానికి ముందు వెళ్ళేలోపు 5వ వచనం చూద్దాం. 4 నుంచి చదువుదాం. యెహోషువ 9:4. వారు కపటోపాయములు చేసి రాయబారులమని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనె కట్టెలు కట్టి పాతగిలి చినిగి కుట్టుబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములు ఎండిన మొక్కలుగా ఉండెను. వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, నేను దూరదేశము నుండి వచ్చిన వారము అని. చూడండి ఎంత యాక్ట్ చేశారో. యాక్టింగ్ ఈ రోజుల్లోనే లేదు, ఆ రోజుల్లో పాత బట్టలు వేసుకుని, పాత చెప్పులు వేసుకుని, పాత ఎండిపోయిన బ్రెడ్ని తెచ్చుకుని మా దగ్గర అడుక్కునే వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఎందుకంటే మనం వీళ్ళని జయించలేం, ఇజ్రాయెల్ని మనం జయించలేమని వీళ్ళు ఆ రోజుల్లోనే దొంగ మోసపు ఆలోచన కలిగి మోసం చేశారు. అయితే యెహోషువ గారి దయాదాక్షిణ్య పూర్ణుడు కదా, ఏం చేశాడు? 9వ అధ్యాయం 14వ వచనంలో, ఇజ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారు ఆహారములో కొంత పుచ్చుకొనగా. యెహోషువ గారు మోసపోయాడు, వీళ్ళు
మాసిపోయిన బట్టలు, మాసిపోయిన చెప్పులు, మాసిపోయిన అన్ని పాతవన్నీ వేసుకొచ్చి అడుక్కునే వాళ్ళకి వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన అప్పటికే వీరత్వంలో ఉన్నాడు కదా, యుద్ధాలన్నీ గెలిచున్నాడు. నా దగ్గరికి అడుక్కోవడానికి వచ్చారా మీరు అని వీళ్ళని కలిపేసుకున్నాడు. మీరు ఉన్నంత వరకు మా దగ్గర శత్రువులుగానే ఉండండి, క్షమించండి, మా దగ్గర దాసులుగా ఉండండి అని కలిపేసుకున్నాడు. బట్ హీ డిడ్ నాట్ డిజర్న్, ఇది నిజమా అబద్ధమా, ఇది వీళ్ళు యథార్థంగా వచ్చారా మోసమా, ప్రభువుని అడగలే. ఎందుకంటే మీరు యెహోషువ ఇదే 9వ అధ్యాయం 1వ వచనంలో హిత్తీలు, ఎబూసీలు అందరినీ ప్రభు లయపరిచేయమన్నాడు, అసలు వాళ్ళతో మీరు కలవద్దు అన్నాడు. కానీ వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు మోసముతో అటాక్ చేశారు. కానీ వీళ్ళు ఫస్ట్లో ఓకే అనేసాడు. వీళ్ళు ఇజ్రాయెల్ హిస్టరీ అంతా కూడా ఒక మేకై అని అంటారు కదా, వీళ్ళకి ఒక మేకులా తయారయ్యారు. ఎన్నో విషయాల్లో ఇజ్రాయెల్ను పాడు చేశారు. కాబట్టి యూ నీడ్ డిజర్న్మెంట్ ఈవెన్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్స్. స్నేహము ఎవరితో పడితే వారితో స్నేహం చేస్తే యూ విల్ బి డిస్ట్రాయిడ్, నీ స్పిరిచువల్ లైఫ్ పాడైపోద్ది. ఇక్కడ ఇజ్రాయేలీల దగ్గరికి మోసంతో మాకేం లేదండి, మేము పేదోళమండి, మేము తినడానికి తిండి లేదండి, మాసిపోయిన బట్టలండి, ఇదిగోండి మా రొట్టెలు ఎండిపోయాయండి నటించి వీళ్ళ దగ్గరికి వచ్చే యెహోషువ డిజర్న్మెంట్ కోల్పోయాడు. వాస్తవానికి అలా శత్రువులు కానీ ఎవరు వచ్చినా సరే ఎవరితో వివేచన చేయాలి యెహోషువ? దేవుని దగ్గర వివేచన చేయాలి. కానీ పర్లేదులే అని కలిపేసుకున్నాడు. అతను చాలా ఆత్మీయుడు, చాలా గొప్పవాడు యెహోషువ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిస్టేక్ హీ డిడ్ నాట్ డిజర్న్. మనం చాలాసార్లు ఫ్రెండ్షిప్లు ఎవరితో పడితే వాళ్ళతో చేస్తాం, ఎవరితో పడితే తాగుబోతులతో కొంతమంది చేస్తారు, ఏమండి మంచి బలహీనతలు ఉన్న వారితో స్నేహాలు. అది డిజర్న్మెంట్. ప్రభా ఎలాంటి వాడితో నేను స్నేహం చేయొచ్చు, ఎలాంటి వాడితో ఇంతసేపు నేను గడపచ్చా అనేది కూడా మనం వివేచించాలి. సో ఈవెన్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇక్కడ జ్ఞానము తెలివిలేను అని పిలుస్తుంది. అక్కడ చాలా స్పష్టంగా తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, నా యొద్దకు వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి. జ్ఞానము సింపుల్ పీపుల్ని పిలుస్తుంది అండ్ హంబుల్గా పిలుస్తుంది జ్ఞానము. రెండోది మనం చూస్తే 5వ వచనంలో వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించిడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి. జ్ఞానము చక్కటి ఆహారాన్ని పెడుతుంది, కష్టపడి వండి పెట్టింది జ్ఞానం. నేను సిద్ధపరిచిన ఆహారమును తినండి అని అంటుంది. తర్వాత రెండో మాట ఏమంటుంది? నేను కలిపిన ద్రాక్షారసము. జ్ఞానము పనిచేస్తుంది, జ్ఞానము హార్డ్ వర్క్ చేస్తుంది. కానీ బుద్ధిహీనత ఏం చేస్తుంది? 16వ వచనంలో 17వ వచనంలో 9వ అధ్యాయము 17వ వచనంలో దొంగిలించిన నీళ్లు తీపి. జ్ఞానము పిలిచింది, బుద్ధిహీనత పిలుస్తుంది. కానీ జ్ఞానం ఏమంటుందంటే నేను కష్టపడి మీకు అన్నం సిద్ధపరిచానమ్మా, ద్రాక్షారసాన్ని కలిపాను, చాలా రాయల్ ఫుడ్ పెడుతున్నాను, ఐఆమ్ ప్రిపేరింగ్, నేను నా స్వహస్తాలతో చేసింది మీకు పెడతాను రండమ్మా అని జ్ఞానం పిలుస్తుంటే బుద్ధిహీనత ఎలా పిలుస్తుంది? దొంగతనము చేసి తాగే నీళ్ళు బాగుంటాయి, తర్వాత చాటును తినిన భోజనము రుచి అని చెప్పును. ఒకప్పుడు ఇండియాలో పెళ్ళిళ్ళు సింపుల్గా చేశారు, ఇప్పుడు చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫంక్షన్ హాల్స్ అన్నీ ఒకే వీధిలో కడుతున్నారు. ఇప్పుడు ఆకలేస్తుంటే మా ఫ్రెండ్స్ అన్నారు, అరే ఇప్పుడు ట్రెండ్ ఎలా అయిందంటే రాజమండ్రిలో ఒకే వీధిలో అన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, సో మాకు ఎప్పుడన్నా ఆకలేస్తే ఏదో పెళ్ళిలోకి దూరిపోతామన్న పరిస్థితికి వచ్చారు. అంటే బుద్ధిహీనత అది. ఒకవేళ పట్టుకుంటే ఏంటి పరిస్థితి, అందరి ముందు అడిగితే ఏంటి పరిస్థితి? కానీ దొంగిలించిన నీళ్లు తీపి, దొంగతనం చేయని చెప్తుంది బుద్ధిహీనత. తర్వాత చాటుగా తినే భోజనం బాగుంటుంది అని చెప్తుంది. సీ ద డిఫరెన్స్. జ్ఞానమేమో తెలివిలేని వాడిని పిలిచింది, ఇట్ ఈస్ కాల్స్ ద సింపుల్, ఇట్ కాల్స్ ద హంగ్రీ. ఆకలితో ఉన్నవాడిని పిలిచి నేను నీకు ఆహారం సిద్ధం చేశాను, నేను నీకు ఆ ద్రాక్షారసాన్ని కలిపానన్న కానీ తప్పుగా మాట్లాడాల. డిజైన్మెంట్. ఇప్పుడు ఈ ఇన్విటేషన్లో మీరు ఎవరి ఇన్విటేషన్కి వెళ్తారు ఆలోచించండి. కానీ చాలా కష్టం. బుద్ధిహీనత ఇచ్చే ఆఫర్స్ చాలా బాగుంటాయి. ఫేక్ సర్టిఫికేట్ పెడతాం, ఫేక్ రెజ్యూమ్ పెడతాం, అబద్ధాలు ఆడతాం, ఏమండి రికమెండేషన్ చేద్దాం, ఇలా రాంగ్ తప్పుడు, కానీ ఫ్యూచర్ చూపిస్తుంది, చాలా బాగుంటుంది,
దొంగిలించిన నీళ్లు తీపి, మంచినీళ్ళు దొంగిలించడం అంటే తీయగా ఉంటుందంట. నువ్వు ఈ మోసం చేస్తే నీకు జాబ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతావు. ఈ ఒక్క అబద్ధం ఆడితే అయిపోయింది, నువ్వు ఇంకా మంచిగా లైఫ్ సెట్ అయిపోతుంది నీకు. కానీ అది బుద్ధిహీనత పద్ధతి అది. కానీ జ్ఞానం ఒప్పుకోదు. జ్ఞానం కష్టపడాలంటది, అన్నం తినాలంటది, వండాలంటది. ఫాస్ట్ ఫుడ్ని యాక్సెప్ట్ చేయదు. ఫాస్ట్ ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? మనకి ఆరోగ్యం పాడైపోద్ది. అదే కష్టపడి వంట వండితే కొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతాం. సో జ్ఞానము సింపుల్గా పిలుస్తుంది. జ్ఞానము ఏమండి ఆకలితో ఉన్నవాడిని పిలుస్తుంది, సిద్ధపరిచింది, కష్టపడింది. రక్షణ మనకు ఉచితంగా రాలా, రక్షణ మనకి ఏదో దేవుడు ఇచ్చేయలేదు. రక్షణ ఇవ్వడానికి ప్రభు ఎంత కష్టపడ్డాడు. మనం కొద్ది సమయంలో బల్ల దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఆ బల్ల మీద ఉన్న ఆ ఆహారము, ఆ రొట్టె ఎంత కష్టపడితే వచ్చింది. ఆయన ఎంత సిద్ధపడ్డాడు. సింహాసనాన్ని విడిచిపెట్టాడు, కన్యక గర్భాన పుట్టాడు, పాపము లేనివాడిగా బ్రతికాడు, నిందలు అవమానాలు పొందాడు. చివరికి మానవుడు, పాపి అయిన మానవుడు, ఒళ్ళంతా పాపంతో ఉన్నవాడు, ఆయన మొహం మీద ఉమ్ము కూడా వేయించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. మనం తలంపులతో చేసిన పాపానికి ఆయన ముండ్ల కిరీటాన్ని పెట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆ రొట్టె ఏదో వచ్చేయమంటే వచ్చేలా ఆయన ఎంతో నలిగితే, సిలువలో ఎంతో శ్రమను పొందితే, అవమానాన్ని పొందితే ఈ రొట్టె దగ్గరికి ఈరోజు మనం రాగలిగాం. జ్ఞానము సిద్ధపరిచింది. నేను కలిపిన ద్రాక్షారసము, ఆయన సిలువలో ఆ ప్రశస్తమైన రక్తాన్ని, పాపము లేని రక్తాన్ని ఆయన కార్చాడు కాబట్టి ఈరోజు మనకు పాప క్షమాపణ అనేది వచ్చింది. జ్ఞానము ఆకలితో ఉన్నవాడిని పిలుస్తుంది, జ్ఞానము తెలివిలేని వాడిని పిలిచింది. మూడోది 6వ వచనం. జ్ఞానం ఒకే ఒక్క మాట అడుగుతుంది. ఏముంటుందండి 6వ వచనంలో? సామెతలు 9:6. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. పిలిచింది, భోజనం పెట్టింది, ఒక్క విషయం మార్చుకో అమ్మా అని చెప్తుంది. డిజైన్మెంట్ ఉన్నవాడైతే మార్చుకోవడానికి సిద్ధపడతాడు. సంఘములో చెప్పే విషయాలు ఆచరించడానికి సిద్ధపడతాడు. ప్రభువు చెప్పే విషయాలు అంగీకరించడానికి సిద్ధపడతాడు. డిజైన్మెంట్ లేనివాడు, వివేకము లేనివాడు దానికి ఒప్పుకోడు. బూతులు మాట్లాడకు, అపవిత్రత చేయకు, పాపము చేయకు, యేసు వలే జీవించు అంటే నా వల్ల కాదండి, యేసయ్యలా బ్రతకడం నా వల్ల కాదు. అందుకని బుద్ధిహీనత దగ్గరికి వెళ్ళిపోతున్నారు చాలామంది. కానీ జ్ఞానము ఎంత చక్కగా, లీవ్ యువర్ సింపుల్ వేస్ అండ్ లీవ్ అండ్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ఇన్సైట్. ఆ మాట మళ్ళీ చదువుదాం. తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని రూతు చెప్తుంది. రూతుకి హ్యాపీగా మోయాబులో ఉండొచ్చు, మోయాబులో జీవించవచ్చు, మోయాబులో మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, మోయాబులో పాపములో అడిగేవాడు ఎవడూ లేడు, మోయాబులో లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ నయోమి ద్వారా దేవుడి గురించి వినుంటుంది, నయోమి ద్వారా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉంటుంది. ఆ రోజు డిసైడ్ అయింది, ఐ షుడ్ లీవ్ మై ఓల్డ్ వేస్ అండ్ ఐ షుడ్ ఫాలో మై మదర్ ఇన్ లా అండ్ టు రీచ్ దట్ గాడ్ హూ డిడ్ వండర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ జీవితంలో అద్భుతాలు చేసిన ఆ దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలని మేబీ రూత్ ఆ రోజు నిర్ణయింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఆ ఒక్క మాట అండి తన సింపుల్ వేస్ని వదిలేసింది. ఎస్, లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ ఇఫ్ యూ డోంట్ ఫాలో జీసస్. యేసుని అనుసరించకపోతే నీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, పాపం చేయొచ్చు, చీకటిలో జీవించవచ్చు, నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు, నేను అడిగేవాడు ఉండడు, ప్రశ్నించేవాడు ఉండడు. కానీ మందిరంలో ఉన్నప్పుడు ఎస్, పీపుల్ విల్ ఆస్క్ యూ, మీరు ఎందుకు రాలేదని అడుగుతారు, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఇఫ్ యూ లైక్ దట్ యూ విల్ లివ్ లాంగ్. ఇక్కడ జ్ఞానము ఆహ్వానంలో జీవితం ఉంటుంది. 6వ వచనంలో ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయ మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద చేర్చుకొనును, భక్తిహీనులను గద్దించేవాడు అవమానమే కలుగును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. వివేచనము కలిగిన వాడు జీవితం ఎలా ఉంటుంది? వివేకము, డిజర్న్మెంట్ అనేది, జ్ఞానము చూడండి, పిలిచింది,
భోజనం పెట్టింది, బోధ చేసింది, నీ జీవితాన్ని మార్చుకో, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు అని జ్ఞానం చెప్తుంది, గద్దిస్తుంది. అది ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, డిజైన్మెంట్ మీ చేతిలో ఉంది. లేదు అని పట్టుకొని లాక్కెళ్ళేది కాదు జ్ఞానం, నీ ముందు మొత్తం రివీల్ చేసి పెడుతుంది. చూజింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, డిజైన్మెంట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. చాలాసార్లు ఏమనుకుంటారంటే యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించా, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక నేను ఏం చేసేసినా పర్లేదు అనుకుంటే దట్ ఈస్ ఎ బిగ్ బ్లండర్. అది చాలా తప్పది. యేసు ప్రభుని ఎప్పుడైతే నీ సొంత రక్షకునిగా అంగీకరించావో నువ్వు ఇక ఆయనలా జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఆయనలా మాట్లాడాలి, ఆయనలా నడవాలి, ఆయనలాగా బ్రతకాలి మనము. దట్ ఈస్ వాట్ విజ్డమ్స్ ఫోర్త్ పిల్లర్. నాట్ కాంప్రమైజింగ్ బట్ డిజర్నింగ్. కాంప్రమైజ్ అయిపోవడం కాదు, వివేకము కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. ఇది ఇప్పుడు దాకా మనం చూసింది ఏమిటి? జ్ఞానము, ఆహ్వానం, ఇన్విటేషన్ ఆఫ్ విజ్డమ్. She calls poor, simple, and she calls the hungry, she feeds the hungry, and she teaches the hungry, and she asks, requests to change the life so that you will have long life. But ఇప్పుడు బుద్ధిహీనత దగ్గరికి వద్దాం. బుద్ధిహీనత కూడా పిలుస్తుంది కదా. ఏమంటే 13 నుంచి 18 చదువుదాం. క్షమించండి, 13వ వచనం. బుద్ధిహీనత యొక్క నేచర్, ఆమె స్వభావాన్ని చూద్దాం. జ్ఞానాన్ని చూసాం, జ్ఞానం మీద మనం గత 4 వారాలుగా మాట్లాడుతున్నాం. బుద్ధిహీనత యొక్క స్వభావాన్ని మనం చూస్తే 13వ వచనంలో, బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికేమీయో తెలివి లేదు. ఎవరైనా ఇంగ్లీష్లో చదవగలరా? ఇంగ్లీష్లో ఎవరైనా ఉందా? Chapter 9 verse 13 sister. Woman folly is loud, she is undisciplined and without knowledge. Yeah, thanks sister. ఆమె నేచర్ మనం చూస్తే అది లౌడ్, సెడక్టివ్, ఇగ్నోరెంట్. అది చూడండి 13వ వచనంలో, బుద్ధిహీనత అనేది బొబ్బలు పెట్టినది, అది కాముకురాలు, దానికి ఏమీయో తెలివి లేదు. అది ఇగ్నోరెంట్, దానికి తెలివే ఉండదు. ఏమయ్యా మీరు ఎందుకు కొంతమందిని, కొన్ని స్టూడెంట్స్ని మేము కాన్వర్జేషన్ అవుతున్నప్పుడు ఒక అబ్బాయి మా మీద చాలా సీరియస్ అయిపోయాడు. మేము రీజన్ అడిగాం. నేను చెప్పాను, నేను యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నానో, యేసు ప్రభుని నేను ఎందుకు ఆరాధిస్తానో, యేసు ప్రభు నాకెందుకు దేవుడో నేను చెప్పాను. నేను ఆ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడిగితే అబ్బాయి నా మీద సీరియస్ అయిపోయాడు. మా తల్లిదండ్రులు చెప్పారండి, మేము ఇలాగే చేస్తాం, మీరు మాకు చెప్పొద్దు. నేను అది కాదు బాబు, నేను సింపుల్గానే చెప్పాను కదా, యేసు ప్రభు నన్ను రక్షించాడు, నేను పాపినని నేను చెప్పాను, నువ్వెందుకు నీ దేవుడిని పూజిస్తున్నావు అంటే, నాకు తెలియదండి, మా అమ్మ చెప్పింది, మా ఆయన చెప్పింది, నేను అదే చేస్తాను అంటే. బుద్ధిహీనత అనేది ఫాలీ, ఇట్స్ ఇగ్నోరెంట్. బుద్ధిహీనత వివేచన ఉండదు. ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను. నేను కూడా క్రైస్తవులు అంటే మీరు ఆరాధన చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు ఆరాధన అంటే ఏంటో చాలాసార్లు యవనస్తులను అడుగుతాను. లేదన్నా అందరూ చర్చిలో నుంచుంటాం, పాడమంటారు, పాడతాం, అంతే. దట్స్ నాట్ వర్షిప్. మా నాన్నగారు క్రైస్తవుడు. ఈరోజు దీస్ డేస్ దట్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ కమింగ్ ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ. మా అమ్మగారు ఆదివారం చర్చికి వెళ్తారు, మేము చర్చికి వెళ్తాం. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? వాట్ ఈస్ ద రీజన్ యు ఆర్ గోయింగ్? బుద్ధిహీనత అనేది దాని స్వభావం ఏంటంటే ఇగ్నోరెంట్, వివేచన ఉండదు దాన్ని. అది ఆ మాట చూడండి, అది తెలివి లేదు, వివేచించే జ్ఞానము లేదు. దాని నేచరే లౌడ్, హడావుడి, గట్టిగా అరవడం, సెడక్టివ్ అండ్ ఆల్సో ఇగ్నోరెంట్. ఒకసారి ఆదికాండంలో మనకు ఒక అమ్మాయి కనబడుతుంది. ఆదికాండము 34వ అధ్యాయము. ఆదికాండము 34వ అధ్యాయం 1-2 వచనాలు. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడకు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. దీనా, షీఈ్ ఇగ్నోరెంట్, తెలివి లేదు. ఎవరిని చూడడానికి వెళ్ళింది? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. We should be careful where we are going,
వీ షుడ్ హ్యావ్ డిజర్న్మెంట్. డిజర్న్మెంట్ ఈ విషయాల్లో కూడా చాలా అవసరం. ఎక్కడికి వెళ్తున్నాం, అవసరమా ప్రాంతానికి వెళ్ళడం, అవసరమా అలాంటి ఫంక్షన్స్కి వెళ్ళడం, డిజర్న్మెంట్ అనేది చాలా అవసరం. అవసరమా విగ్రహారాధన జరిగే చోటుకి వెళ్ళడం, ఇట్ ఈస్ ఇగ్నరెంట్. ఆ దేశపు అందాలను చూద్దామని, ఆ దేశపు కుమార్తెలను చూద్దామని చివరికి అవమానము పరచబడింది. ఆ తర్వాత రక్తపాతం. చూడండి, ఆ రోజు ఆ అమ్మాయికి డిజర్న్మెంట్ ఉండుంటే, ఆ రోజు వివేకముగా ప్రవర్తించుండుంటే 40-41లో రక్తపాతం ఉండేది కాదు. వాళ్ళ అన్నయ్యలు కోపంతో రోషంతో కత్తిలు తీసుకొని, లీవాయి యోధ కత్తి తీసుకొని వెళ్ళి ఆ ఊరిలో మగాళ్ళందరినీ చంపేసి రక్తపాతం అయింది. అక్కడి నుంచి యాకోబు పైపడిపోయి పారిపోయి కుటుంబాన్ని అంతా తీసుకొని వెళ్ళి వేరే చోట దాక్కోవడం జరిగింది. ఇఫ్ షీ హ్యాస్ డిజర్న్మెంట్, దిస్ మే ఆల్ మే నాట్ బి హ్యాపెన్. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫాలీ. బుద్ధిహీనత యొక్క మొదటి నేచర్ ఏంటంటే ఇగ్నోరెంట్, తెలివి ఉండదు, గంభీరము, హడావుడి, నేను అందరికీ కనపడాలి. నో, దట్స్ నాట్ ద నేచర్ ఆఫ్ విజ్డమ్, దట్స్ ద నేచర్ ఆఫ్ ఫాలీ. రెండవది, హర్ మెథడ్. 14-15 ఆమె యొక్క పద్ధతి మనం చూద్దాం. ఆమె స్వభావాన్ని చూసాం, బుద్ధిహీనత యొక్క స్వభావం చూసాం, బుద్ధిహీనత యొక్క పద్ధతి చూద్దాం. 14-15 అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును, ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళి వారిని చూచి. రెండవది లేజీ, బుద్ధిహీనత, బద్ధకస్తురాలు. అది కూర్చొనే ఉంటుంది కానీ పని చేయదు. చూడండి, ఆ జ్ఞానం ఏం చేసింది? జ్ఞానము ఆహారాన్ని వండింది, ద్రాక్షారసాన్ని కలిపింది, భోజనము దగ్గరికి రమ్మని ఆహ్వానించింది. కానీ బుద్ధిహీనత ఏం చేస్తుంది? 14-15 అది తన ఇంటి వాకిట కూర్చును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును, ఆ దారిని పోవువారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళి వారిని కూర్చొని ఆలకీలకి పేర్లు పెట్టడం బుద్ధిహీనత యొక్క లక్షణం. హర్ మెథడ్ ఈస్ దట్. లేజీగా కూర్చుంటుంది, పనేం చేయదు. లేజీనెస్ మీద మీరు చదవాలంటే సామెతలంతా చదవండి. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అందును, బద్ధకస్తుడు దరిద్రుడు అని. ఇలా మీరు సామెతలంతా లేజీనెస్ మీద ఉంటుంది. కానీ హియర్ హర్ మెథడ్ లేజీనెస్ అండ్ కామెంటింగ్ అండ్ లుకింగ్. మనము ఈ విషయాల్లో ఈ పద్ధతి, ఆమె హర్ మెథడ్ ఈజ్ ఎట్ అగ్రెసివ్లీ అగ్రెసివ్. లేజీనెస్ ఉంటుంది, బద్ధకస్తుడికే కోపం ఎక్కువ. అవునా కదా? అవునా? ఏమండి, ఎంత కోపమో బద్ధకస్తులకి. పనిచేసేవాడు పాపం దేవుడు ఆడు పనిచేసేవాడు కష్టపడేవాడు అనిచి కోపం తగ్గిపోద్ది. కానీ బద్ధకస్తుడికి మాత్రం చాలా కోపం. కొంతమందికి ప్లేటు మంచం దగ్గర తీసుకెళ్ళాలి, భోజనం అయిపోయాక మళ్ళీ లెగిసి చేతి కడుక్కోవడానికి కూడా బద్ధకమే. అక్కడే నీళ్ళు అలా పోస్తే ఈయన మరి పెద్ద రాజు. ఏమండి, రాజులు అక్కడే చేతులు కడుక్కుంటారు. అంటే అంత బద్ధకం. మళ్ళీ నీళ్లు తేపదే అంటే చూడండి, సేమ్ ద నేచర్ ఆడ పద్ధతి. ఎంత అగ్రెసివో, రాజపీఠముల మీద కూర్చుంటుంది, వీధుల్లో కూర్చొని అందరినీ చూస్తుంది. దట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ బుద్ధిహీనుడు. నీళ్ళు ఎందుకు తీసుకురాలా, లేచిన వెంటనే నాకు టిఫిన్ ఎందుకు పెట్టలా, అగ్రెషన్, కోపం వచ్చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫాలీ, బుద్ధిహీనత. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ తోబియా, సన్బలత్ అని ఇద్దరు పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మోసం చేస్తారు. ఎవరిని? నెహెమ్యా మళ్ళీ పట్టణానికి కట్టుదామని మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ తోబియా అండ్ సన్బలత్ అని ఇద్దరు కాంట్రాక్ట్ ఇస్తాం నీకు అని ఆఫర్ ఇస్తారు. కానీ యెహోషువ ఏమంటాడంటే, నెహెమ్యా 6:3 చదవండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకే నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. నేను రాను, ఐ వోంట్ కమ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఆఫ్ ద లార్డ్, సో ఐ డోంట్ కమ్ అండ్ జాయిన్ యూ అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నెహెమ్యా చెప్తాడు. సో బుద్ధిహీనత
స్వభావం చూసాం, బుద్ధిహీనత పద్ధతి చూసాం. ఇప్పుడు బుద్ధిహీనత యొక్క వాగ్దానం మనం చూద్దాం. బుద్ధిహీనత వాగ్దానం 9వ అధ్యాయము, హర్ ప్రామిస్, ఫాలీస్ ప్రామిస్ మనం చూస్తే 17వ వచనం, సామెతలు 9:17. అది తెలివి లేని వాడు ఒకడు వచ్చిన చూచి ఇప్పుడు ప్రామిస్ చేస్తుంది. ఏమంటుంది? దొంగిలించిన నీళ్లు తీపి, తర్వాత చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అబద్ధపు వాగ్దానాలు చేస్తుంది బుద్ధిహీనత. చాలాసార్లు మీరు ఇంటర్మీడియట్ డిగ్రీలో ఇండియాలో చూడండి, పిల్లలని రెచ్చగొట్టి ఫేక్ ప్రామిసెస్ చేసి పిల్లల జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. ఐ థింక్ ఒక స్టూడెంట్ జైలుకి వచ్చాడు. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, అగ్రెసివ్, కోపము, బుద్ధిహీనతగా ఎక్కువైపోయింది అబ్బాయికి. అబ్బాయి తెనాలి ప్రాంతం అన్నమాట. ఇంటర్మీడియట్లో దేవుని నమ్ముకున్నాడు అని చెప్తే దేవుని నమ్ముకోలే, నామకార్థ క్రైస్తవుడు. 32 పోట్లు పొడిచాడు ఒక అబ్బాయిని. ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళ అబ్బాయిని రెచ్చగొట్టేటప్పటికి వీడు రెచ్చిపోయి, రే నీకు లైఫ్ ఉంటుందిరా, వాడిని చేసేస్తే నువ్వే కాలేజీకి లీడర్ అయిపోతావు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాడి అంటే బుద్ధిహీనత కలిగిన వాడు ఇంకా ఆలోచించడు. ఎవడో చెప్పాడంట, ఒరే నీకు అడ్డు వాడేరా, వాడిని తొలగించేస్తే నువ్వే కాలేజీకి ప్రెసిడెంట్ అయిపోవచ్చు, ఎలక్షన్స్లో నువ్వే నెగ్గుతావు అంటే. దట్ ఇన్నోసెంట్, తెలివిలేని ఆ జ్ఞానము ఆ అబ్బాయి హీ కిల్డ్. ఆ అగ్రెషన్ కూడా చూడండి, 32 పోట్లు అంటే అంత కేసు, అంత దారుణమైన కేసు అవుతుంది. కానీ ప్రభు జైల్లో అతన్ని పట్టుకున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, ఇప్పుడు సేవకుడు అయ్యాడు అనుకోండి. బట్ హీ సేస్ ఐ లాస్ట్ మై ఏజ్, మై యంగ్ ఏజ్ బికాస్ ఆఫ్ ఫాలీ, బుద్ధిహీనత, ఫేక్ ప్రామిసెస్ విని. దొంగిలించిన నీళ్లు తీప, దొంగతనం చేసేసింది, దాచుకుంది, అదేం తీపి ఉండదు. కానీ బుద్ధిహీనత అంటే అది చాలా తీయగా ఉంటుంది. మందు ఎప్పుడైనా తాగావా, బీర్ ఎప్పుడైనా తాగావా, అసలు అది తాగితే ఎంతో బాగుంటుంది, నిన్ను నువ్వు మైమరిచిపోతావు. ఫేక్ ప్రామిసెస్. అక్కడికి వెకేషన్కి వెళ్తే నీకు బాగుంటుంది, ఆ దేశం వెళ్తే బాగుంటుంది, ఏది బాగోదండి. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా భయంకరమైన పాపమే ఉంది. ఎక్కడ శాంతి, సమాధానాలు, సంతోషాలు రావు. హియర్ ఫాలీ, బుద్ధిహీనత ఇచ్చే తప్పుడు వాగ్దానాలు. బైబిల్లో ఒక అబ్బాయి తన కోరికలు నమ్ముకున్నాడు. అతని పేరు అమ్నోను. ఒకసారి 2 సమూయేలు 13వ అధ్యాయము 15వ వచనం. 2 సమూయేలు 13వ అధ్యాయము 15వ వచనం. అమ్నోను ఇలాగు చేసి తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంతటి కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా. తనకి చెల్లెలు వరుస అవుతుంది ఆ అమ్మాయి, కానీ అతను ఏదో భ్రమించాడు, ఏదో అనుకున్నాడు. ఆ తర్వాత ఆ రోజు వివేకం కోల్పోయాడు. అమ్నోను నానాటికి చిక్కిపోయాడు. మీరు ముందుకెళ్తే నానాటికి చిక్కాడు కొన్ని కోరికల వల్ల. అది తీర్చుకున్నాక ప్రేమ కాస్త ద్వేషం అయిపోయింది. చివరికి ఆ ఇంటి ఇళ్ళ పాది రక్తము కారవలసిన పరిస్థితి. అమ్నోను వివేకం కోల్పోయాడు. తన డిజైర్స్ని, తన కోరికలను ఎంటర్టైన్ చేశాడు. దట్ డిస్ట్రాయిడ్ హిస్ ఫ్యామిలీ. సొంత తమ్ముడే అన్నయ్యని చంపేశాడు. నాన్న ఈడు చేసిన పని కోసం సింహాసనాన్ని, దావీదు సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యంలో మళ్ళీ ఇంకో కొడుకు నా చెల్లిని పాడు చేస్తాడని కత్తి తీసుకొని అబ్షాలోము నాన్నను తరుముతో చెప్పులు లేకుండా నాన్న పరిగెట్టాల్సిన పరిస్థితి. కేవలం అమ్నోను వివేచన కోల్పోయాడు, వివేకం కోల్పోయాడు. వివేకం కోల్పోవడం బట్టి ఈరోజు న్యూస్లు చూస్తుంటే భయంకరమైన వార్తలు. ఏంటండి ఆ వార్తలు? బికాస్ పీపుల్ ఆర్ లూజింగ్ డిజర్న్మెంట్. ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ లూజింగ్ డిజర్న్మెంట్. వివేకము కోల్పోబట్టి హత్యలు, అక్రమ సంబంధాలు, అన్యాయము, మోసము. అంటే అది అలాంటాడు, అది తీపి. అసలు ఆ ఒక్క సెంట్ దొంగిలించిన నీళ్ళని అన్నాడు. నీళ్ళు చాలా సింపుల్, మంచినీళ్ళు చాలా సింపుల్. బట్ ఆ టైం వచ్చినప్పుడు నిన్ను బ్లైండ్నెస్లోకి తీసుకెళ్ళిపోయి బుద్ధిహీనత అదేదో బాగుంటుందని చూపించి తర్వాత చూడండి, అమ్నోను హీ లవ్డ్
హిస్ సిస్టర్. బట్ తర్వాత తప్పు చేసేసాక ఆ తీపి ఏమైపోయింది, ప్రేమ ఏమైపోయింది, ఆమెను అంతకంటే ద్వేషించడం మొదలుపెట్టాడు. ఫాలీ ఇస్ డేంజర్. హర్ నేచర్, ఆమె పద్ధతిని మనం చూసాం. హర్ మెథడ్, ఆమె స్వభావాన్ని చూసాం, ఆమె పద్ధతిని చూసాం, ఆమె వాగ్దానాన్ని చూసాం. ఆమె ముగింపును చూద్దాం, బుద్ధిహీనత యొక్క ముగింపు 18వ వచనం. అయితే అచ్చట ప్రేతలున్నారనియో దానింటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియో వానికి ఎంత మాత్రమునో తెలివి లేదు. దేవుడు కాకుండా, దేవుని సహవాసము కాకుండా, ఆరాధన కాకుండా, ఆయనతో వ్యక్తిగతమైన రిలేషన్షిప్ కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఇఫ్ యూ లీవ్ ద లార్డ్ అండ్ హిస్ ప్రెజెన్స్ అండ్ యూ రోమ్ ఎవ్రీవేర్, యూ విల్ ఎండ్ అప్ వెరీ క్లియర్లీ బై వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సేయింగ్, యూ విల్ ఎండ్ అప్ పాతాళములో ఉంటావు చివరికి. సో పాతాళములో దాని అక్కడ ప్రేతలు ఉన్నారని, పాతాళము ఆకానుతో మీరు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ అన్యాయమైనవి అపవిత్రమైనవి ఏవి మీతో తెచ్చుకోవద్దంటే ఆకాను తన ఇంట్లో పెట్టుకున్నాడు. భూమి ఏమైపోయింది? దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతానంటే ఆకాను పాతాళములో కెరిగిపోయాడు. రాళ్లతో కొట్టి చంపేశారు కుటుంబాన్ని మొత్తాన్ని. దేవుడు చెప్తాడు, చాలా చెప్తాడు, కానీ వివేకం ఉండాలి. హీ వాజ్ అట్రాక్టెడ్. ఆ దేశముకి వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ బంగారము వెండిని చూశాడు. కానీ దేవుడు బంగారం కన్నా ప్రతిరోజు మన్నాను పెడుతున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. హీ వాజ్ నాట్ హ్యావింగ్ డిజర్న్మెంట్. నాకు బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు, నాకు బంగారం కావాలంటే దేవుడు ఇవ్వలేడా, నాకు డబ్బులు కావాలంటే దేవుడు ఇవ్వలేడా అనే దాన్ని వివేకము కోల్పోయాడు. దట్ ఈస్ ద అట్రాక్షన్ ఆఫ్ బుద్ధిహీనత. ఫాలీనెస్ ఉన్న అట్రాక్షన్ అది. ఒక్కసారి ఆ అట్రాక్షన్కి నువ్వు లోనైతే యూ విల్ లూజ్ ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ అండ్ ఇట్ విల్ లీడ్ యూ టు డెత్. ఇప్పుడు మీ ముందు 2 ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఎవరు పిలుస్తున్నారు? జ్ఞానం పిలుస్తుంది. ఇంకోళ్ళు ఎవరు పిలుస్తున్నారు? బుద్ధిహీనత పిలుస్తుంది. డిజర్న్మెంట్ మీ చేతిలో ఉంది. నీకు ఇప్పుడు వివేకము కావాలి. ఆది కాండములో నుంచి 2 స్వరాలు ఎప్పుడు వినబడుతున్నాయి. ప్రభు అన్నాడు, మీరు ఇక్కడ అన్నీ తినండి కానీ అది ఒక్కటే తినద్దు అన్నాడు. కానీ సాతాను వచ్చేమన్నాడు, మీరు ఈ ఫ్రూట్ కానీ తింటే మీరు ఆయనలాగైపోతారు అన్నప్పుడు షీ లాస్ ద స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్. వాడెప్పుడు మోసగాడే. వాడు వచ్చి నిన్ను అట్రాక్ట్ చేస్తాడు, మాయ మాటలు చెప్తాడు. ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ డిజర్న్మెంట్. ఎవరిదో కాదు కానీ మా అమ్మమ్మ సాక్ష్యం చెప్తావు. అది ఇట్ ఈస్ అ వెరీ హార్ట్ టచింగ్ టెస్టిమనీ ఆఫ్ మై గ్రాండ్ మదర్. మా తాత దేవుణ్ణి నమ్ముకున్నాడు. నెల్లూరు వాళ్ళు రాజమండ్రి వచ్చేసారు రైల్వే జాబ్ నిమిత్తం. వచ్చేస్తే మరి భర్త నమ్ముకున్నాడు, భార్య వెంటనే నమ్ముకోదుగా, టైం పడుతుంది కదా. ఈయనేమో లంచాలు తీసుకోవడం మానేసాడు రైల్వే డిపార్ట్మెంట్లో. ఏమవుతుంది అప్పుడు? కష్టం. 4 కొడుకులు, 1 కూతురు. బండి లాగడం కష్టమైంది. పైగా దొంగ సర్టిఫికేట్ మీద ట్రైన్ డ్రైవర్ జాబ్ వచ్చిందని రిజైన్ పెట్టేశాడు. భక్సింగ్ గారు వాక్యం చెప్తుంటే విని, నాకు ఫేక్ సర్టిఫికేట్ మీద వాళ్ళ నాన్నగారు రికమెండ్ చేస్తే ఈయనకి జాబ్ వచ్చింది. ఈయన వాక్యం విని నేను దొంగ సర్టిఫికేట్ మీద ఈ జాబ్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ వర్ది అని రిజైన్ పెట్టేశాడు. ఇంకెంత అప్పుడు రైల్వే మేనేజర్ GM ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే పిలిచి, నీలాంటి నమ్మకస్తుడు మాకు కావాలరా బాబు, నీకు ఏం చదువుకున్నంటే నేను 3వ తరగతి చదివానండి అన్నాడు. అయితే నీకు తగ్గ ఉద్యోగాన్ని డిపార్ట్మెంట్లో ఇస్తానని రైల్వే మెకానిక్గా ఉద్యోగం ఇచ్చారు. లంచాలు పోయాయి. నెక్స్ట్ సగం జీతం పోయింది. ఇప్పుడు ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలి? ఎంత కష్టం. 4 కొడుకులు. ఈలోగా 5వ ఆవిడ మా అమ్మ, ఒకే కూతురు. ఇప్పుడు 4 కొడుకులు. అసలు కూతురు పుట్టడమే ఇష్టం లేదు, వీడికి కూతురు పుట్టింది. ఇప్పుడు ఈమె అప్పుడప్పుడే నమ్ముకుంటుంది. ఆయన అంటే విశ్వాస అయ్యాడు, సేవకుడు ఎప్పుడు. కానీ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మై గ్రాండ్ మదర్ కదా. కానీ ప్రభు ఆమెను భలే ఒక్కొక్క అనుభవంతో మార్చాడు. ఒక స్త్రీకి, ఆమెకు కూడా 2 అన్నయ్యలు, 1 కూతురు. 2 అన్నయ్యలు, ఒక అన్నయ్య చెన్నైలో మంచి జాబ్లో ఉన్నాడు, ఇంకో అన్నయ్య రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎందులోని ఇంజనీర్. అయితే షీ ట్రస్టెడ్ దెమ్. ఓకే, డబ్బులు లేకపోతే మా అన్నయ్యలు ఉన్నారు చూసుకో. ఎందుకంటే అన్నయ్యల పండగకి మంచి చీర, కూతురికి ఒక గౌను, కొడుకులకి ఆ రోజుల్లో రెడీమేడ్ బట్టలు కాదుగా మీటర్లు పంపించేవారంట. సో
అన్నయ్యల మీద నమ్మకం పెట్టుకుంది. ఇలా వెళ్తుంది. ఎప్పుడన్నా బట్టలు కావాలన్నా ఏమన్నా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటే వెంటనే ట్రైన్ ఎక్కి రేణుగుంట వెళ్ళేది. రేణుగుంటలో ఒక అన్నయ్య ఉండేవాడు. లైఫ్ వెళ్తుంది. అంటే షీఈ్ నాట్ హ్యావింగ్ కంప్లీట్ ట్రస్ట్, వివేకం లేదు. అంటే స్పిరిట్ ఆఫ్ డిజైన్మెంట్ లెవెల్కి ఇంకా రాలా. షీఈ్ ఓన్లీ ట్రస్టింగ్. ఓకే, ఈరోజు ఈ నెల జీతం సరిపోతే అన్నయ్య దగ్గరికి వెళ్దాం, అన్నయ్య ఉన్నాడు కదా, బట్టలు పెడతాడు, ఇన్ని ఇస్తాడు, ఇట్ల మీద ఉంది. అయితే ఒకసారి మళ్ళీ ఈయనేమో సేవకి వెళ్ళిపోవడం, డబ్బులు ఖర్చు పెట్టడం, ఇంట్లో సరిగ్గా తేవకపోవడం, ఈవిడేంటి మళ్ళీ ట్రైన్ ఎక్కి రేణుగుంట వెళ్ళిపోయింది. రేణుగుంట వెళ్ళిపోతే ఎప్పుడూ ట్రీట్ చేసే వదిన ఆ రోజు చాలా దారుణంగా ట్రీట్ చేసిందంట. అనరాని మాట్లాడిందంట, తిట్టిందంట, పిల్లని చేత్తో పెట్టుకుంది. నడుచుకుంటూ రేణుగుంట రైల్వే స్టేషన్కి వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చుంది. ఆ సమయంలో ఏదో పురుగు వచ్చి కంట్లో గుచ్చుకుందండి. ఇంకా పెయిన్. ఇప్పుడు అన్నయ్య అని వెళ్ళనా, ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోనా. ఆ సమయంలో అరవిందం గారు అని దేవుని సేవకులు కీర్తనలు 34వ అధ్యాయం, క్షమించండి, కీర్తనలు 45వ అధ్యాయం, ఆమె ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ప్రభు స్వరము ఆమెతో మాట్లాడింది. అంటే అక్కడ మైక్లో దేవుని వాక్యం వినబడుతుంది. రేణుగుంట రైల్వే స్టేషన్లో 45వ అధ్యాయం 45వ వచనం. అక్కడ దేవుని సేవకుడు మైక్లో నుంచి, ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉంది, కంట్లో నీళ్లు రక్తంలాగా, అంటే పురుగు కుట్టింది. ఇటు వెనక్కి వెళ్తే అన్నయ్య వదినకి ఈవిడికి గొడవ అయింది, అనరాని మాటలంది, చాలా అంటే హోప్స్ పెట్టుకుంది. నాకు అన్నయ్య ఉన్నాడు, చూసుకుంటాడు అన్న భ్రమలోకి వెళ్ళింది. షీ లాస్ ద డిజైన్మెంట్. దేవుని మీద ఆధారపడాలనే డిజైన్మెంట్ కోల్పోయి, నాకు నా బంధువులు ఉన్నారు, మా అన్నయ్య ఉన్నాడు, డబ్బులు అయితే అన్నయ్య ఇస్తాడు, ఎందుకంటే ఆఫీసరు, రేపు పొద్దున్న నా పిల్లలకు ఉద్యోగాలు వేస్తాడు. షీ ట్రస్టెడ్. అంటే ఆమె ముందు ఆ అట్రాక్షన్ ఉంది. అన్నయ్య చూసుకుంటాడు, అన్నయ్య చాలామందికి ఉద్యోగాలు వేయించాడు, నా కొడుకులకు ఉద్యోగాలు ఇస్తాడు, రేపు పొద్దున్న నా కూతురు ఉంది, మ్యారేజ్ విషయంలో సాయం చేస్తాడు, నా భర్త దేవుడు నమ్ముకున్నాడు, పోతే పోయింది, కానీ ఐ నీడ్ ఫైనాన్షియల్, నేను సెటిల్ అవ్వాలి, నాకు ఉండాలంటే వెనకాల నాకు బంధువులు ఉండాలి, బంధువులు ఆర్ ఇంపార్టెంట్ అని అనుకుంది. కానీ దేవుడు హీ టాట్ ఎ లెసన్ ఫర్ హర్. ఆమె ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఏడుస్తుంది. ఇటు భర్తకి చెప్పుకోలేదు. ఆ రోజుల్లో ఫోన్ లేవు, అవమానము, మళ్ళీ నిన్ను ఎవడెళ్ళమన్నాడని భర్త తిడతాడు. ఆ ఏడుస్తూ బిడ్డను చేతితో పట్టుకొని కంట్లో పెయిన్తో అలా ఉంటున్న సమయంలో అక్కడ దేవుని దాసులు మైక్లో నుంచి రేణుగుంట స్టేషన్లో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. మీరు 10వ వచనానికి వస్తే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువు, ఈ రాజు నీ ప్రభు, అతని నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ కలది, ఆమె వస్త్రము బంగారు బూట పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించెదరు. ఆ వాక్యం చెప్పిన వెంటనే ఆ సమయంలోనే కుమారి ఆలకించనే పాట ఉంటుంది. ఆ పాట పాడుతుంటే ఆవిడ అక్కడే మా ప్రభుని క్షమాపణ అడిగింది. ప్రభువా, ఈ రోజు నుంచి మళ్ళీ నేను మా అన్నయ్య ఇంటికి వెళ్ళను, మళ్ళీ రేణుగుంటలో ట్రైన్లు నేను ఇంకెప్పటికీ ఎక్కను అని దేవుని నమ్మింది. దేవుడు ఏ అవసరం వచ్చినా ఆమె 45వ కీర్తన తీసుకొని, నువ్వు నన్ను కుమారి ఆలకించు, నీ స్వజనులను విడిచిపెట్టి నన్ను చూడమన్నావు కదా ప్రభువా, మరి డబ్బులు లేవనగా ఆయన చూస్తే ప్రభు సాయం చేసేవాడండి. ప్రభు మీద ఆధారపడింది. నీ స్వజనులను విడిచిపెట్టు, నీ కుమారులు అధికారులు అవుతారు, రాజులు నీ కుమారుల దగ్గరకు వస్తారన్న విధంగా దేవుడు ఆమె బిడ్డలను దీవించాడు, ఆమె కుమార్తెను దీవించాడు. ఫర్ వాట్ షీ వరీడ్ గాడ్ బ్లెస్డ్ ఎక్స్ట్రీమ్లీ. మా అమ్మను దేవుడు చాలా దీవించి ఉన్నతమైన స్థితిలో పెట్టడం జరిగింది. బికాస్ షీ హ్యాస్ డిజైన్మెంట్. ఆ రోజు డిసైడ్ అయింది, ఇంకెప్పుడు ప్రభా నేను చాలా బుద్ధిహీనమైన పని చేశా, మనుషుల వైపు చూసా, మా అన్నయ్య ఉద్యోగం వైపు చూసా, మా అన్నయ్య అధికారం వైపు చూసా, మా అన్నయ్య డబ్బుల వైపు చూసా, మా అమ్మాయి పెద్దదైతే బంగారం ఇస్తుందని అన్నయ్య బంగారం వైపు చూసా, నో నేను ఇంక దాన్ని చూడను అని ఆ రోజు ప్రభు మాట్లాడగానే హీ గాట్ ద డిజైన్మెంట్, షీ గాట్ ద డిజైన్మెంట్. వి నీడ్ దట్ డిజైన్మెంట్. ఒక ఇంటిలో ఒక వస్తువు కొనడానికి ఎంత వివేచిస్తావు నువ్వు, మరి ఆత్మీయంగా నీకు ఆ వివేచన ఉందా? ఆ వివేచన నీకు రావాలంటే ప్రభుతో ఎదగాలి, ప్రభువులో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి.
సహవాసంలో ఎదగాలి. నువ్వు సహవాసాన్ని విడిచిపెట్టి, మందిరాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు రోజు రోజుకి వివేచన కోల్పోయి ఒక అమ్మునోన్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఒక దీనా అయ్యే పరిస్థితి ఉంటుంది. వీ నీడ్ టు బీ ఇన్ ద ఫెలోషిప్. గొర్రెల మందతోనే ఉండాలి, కానీ మేకలతో ఉంటే ఏమవుతుంది? తోడేళ్ళతో ఉంటే ఏమవుతుంది? అడవిలో ఉంటే ఏమవుతుంది? దీనా పాడైపోయింది, అమ్నోను పాడైపోయాడు. కానీ రూతు డిజర్న్మెంట్ కలిగింది. ఓర్పా చరిత్ర మళ్ళీ మనకు తెలియలే. ఓర్పా వి డిడ్ నాట్ సీ ఓర్పా ఎనీవేర్. ఆమె కో-సిస్టరే, ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు. బట్ టుడే వి రిమెంబర్ రూత్ అండ్ హర్ బ్లెస్సింగ్, హౌ జీసస్ కేమ్ త్రూ రూత్. జస్ట్ షీ హ్యాడ్ డిజర్న్మెంట్. నేను విధవరాల్ని, నాకు తిండి లేదు, కానీ మా అత్తయ్య చెప్పిందే ఆయన మన్నాను కురిపించాడంట కదా, మా అత్తయ్య చెప్పిందే ఆయన ఎరుకో గోడలు కూల్చాడంట కదా, నాకు నా దేవుడు ఉంటే చాలు అనుకుంది. టుడే వాట్ వీ నీడ్ ఈజ్ జీసస్. యేసు కావాలి మనకి, యేసు ఉంటే చాలు, ఇంకేది మనకు అవసరం లేదు. కానీ ఆ డిజర్న్మెంట్ కావాలని ప్రభువుని అడుగుదాం. డిజర్న్మెంట్ ఎలా వస్తుందని చూసాం ప్రారంభంలో. ఇట్ కమ్స్ త్రూ ద హోలీ స్పిరిట్. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ప్రభు నాకు ఆ వివేచనం ఇవ్వండి, నాకు ఆ వివేకాన్ని ఇవ్వండి. మోసాన్ని నమ్మకుండా, అబద్ధాన్ని నమ్మకుండా. బుద్ధిహీనత చాలా మోసం చేస్తుంది. కానీ వెన్ వీ హ్యావ్ డిజర్న్మెంట్, వరల్డ్ విల్ లాఫ్ ఎట్ యూ. విలియం కేరీ భారతదేశానికి వచ్చే ముందు నవ్వారు, తిట్టారు. సిగ్గులేదు వీడికి, చదువులేదు, ఈడెళ్ళి ఇండియాకి వెళ్ళిపోతాడంట, సేవ చేసేస్తాడంట అని హేళన చేశారు. 40 భాషల్లో ఈరోజు మనకు బైబిల్ దేవుని వాక్యాన్ని ఇచ్చాడంటే హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. జ్ఞానము యొక్క స్వరాన్ని విన్నాడు. దేవుడు ఆయన్ని గొప్ప బ్లెస్సింగ్గా మనకి చేశాడు. ఈరోజు సతీ సహగమనం పోయింది. ఇప్పుడు ఏదో మార్పుడులు చేసి చరిత్రను తారుమారు చేస్తున్నారు, కానీ చరిత్రను ఎవడూ మార్చలేడు. సతీ సహగమనం ఎలా పోయింది? ఈరోజు ఆడవాళ్ళు స్కూల్కి ఎలా వెళ్తున్నారు? ఈరోజు మీరు అందరూ ఉద్యోగాలు, టీమ్ మీటింగ్స్లో కూర్చొని, సీఈఓలతో కూర్చొని మీరందరూ ఎంత వర్క్ చేస్తున్నారంటే, ఆ రోజు విలియం కేరీ ఎవరి స్వరాన్ని విన్నాడు? హీ హర్డ్ ద వాయిస్, డిజర్న్మెంట్. లోకం ఏమంటుంది? ఒరే నువ్వు చెప్పులు కుట్టుకునేవాడివి, ఇంగ్లాండ్లోనే చెప్పులు కుట్టుకో, ఇక్కడే కూలి పని చేసుకో, ఒక ఇల్లు కొనుక్కో, ఇంత సంపాదించు, నీ పిల్లలకు పెళ్లి చేయి అని లోకం చెప్తుంది. కానీ లోకం చెప్పింది వింటే దేవుడు యొక్క బ్లెస్సింగ్ని మనం కోల్పోతాం. యు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ అని లోకం చెప్తుంది. దొంగిలించిన నీళ్లు తీపి అని లోకం చెప్తుంది. కానీ నీ మార్గములను మార్చుకొని జ్ఞానం చెప్తుంది. ఈరోజు ఆర్ యూ హ్యావింగ్ దట్ డిజర్న్మెంట్? ఆ వివేకం మనం కలిగి ఉన్నామా? లేకపోతే ప్రభు సహాయాన్ని కోరుకొని హీ ప్రిపేర్డ్ టేబుల్ ఫర్ అస్, ఆహారాన్ని సిద్ధపరిచాడు, ద్రాక్షారసమును కలిపాడు, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? నీ మనసు ఎక్కడుంది? ఒకవేళ నీ మనసు లోకమును ప్రేమిస్తుందా? ప్రభువా నాకు డిజర్న్మెంట్ ఇవ్వండి నాయన. డిజర్న్మెంట్ లేకే కుటుంబాల్లో గొడవలు, డిజర్న్మెంట్ లేకే కుటుంబాల్లో భార్యాభర్తలకు గొడవలు, బంధువుల మధ్య గొడవలు, రక్తపాతాలు, చంపడాలు, నరకడాలు, ఇదంతా వివేచన లేకపోవడం. సో లెట్ us ask the Lord, not the worldly discernment, but godly discernment. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, ఈ రాత్రికాల సమయంలో 2 ఇన్విటేషన్స్, 2 భోజనాలు, 2 బ్యాంక్వెట్స్ కనబడుతూ ఉన్నాయి. ఒక బ్యాంక్వెట్ మీరే కష్టపడి భోజనం వండారు, ద్రాక్షారసాన్ని కలిపారు. నాయనా నీ పద్ధతి మార్చుకో అని చెప్తున్నాం. కానీ ఇంకో బ్యాంక్వెట్, రండిరా దొంగతనం చేయి, తప్పు చేయి, అది భలే ఉంటుంది తెలుసా నీకు, దాచేసుకో, ఎవరికి పెట్టకు, దాచుకుని ఆహారం తింటే అబ్బా ఎలా ఉంటుందో. అయ్యా చాలాసార్లు లోకం వైపు చూస్తున్నాం. ఉద్యోగం ఉంటేనే నేను అమెరికాలో ఉండగలను, డబ్బులు ఉంటేనే అమెరికాలో ఉండగలను, వీసా ఉంటేనే అమెరికాలో ఉండగలను. అవే మాకు విగ్రహాలు అయిపోయాయి ప్రభు. వాటి కొరకు రక్తాలు కార్చి మేము రాత్రి పగలు కష్టపడుతున్నాం. కానీ అయ్యా మీ స్వరాన్ని వినలేకపోతున్నాం, వివేకాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే మీతో గడపలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, బైబిల్ చదవట్లేకపోతున్నాం,
సహవాసానికి రాలేకపోతున్నాం, నియామక కూడికలకి చేరలేకపోతున్నామంటే మేము వివేకాన్ని కోల్పోతాం. వివేకాన్ని కోల్పోతే కుటుంబం చెల్లాచెదురైపోద్ది, కుటుంబం పతనం అయిపోద్ది, భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. నాయనా, మాకు దైవికమైన వివేకాన్ని దయచేయండి. ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, కుటుంబ విషయంలో, ఆత్మీయమైన విషయంలో దైవికమైన వివేకాన్ని మేము కలిగి, బుద్ధిహీనత ఆకర్షిస్తుంది, బుద్ధిహీనత అరుస్తుంది, బుద్ధిహీనత అబద్ధాలు చెప్తుంది, కానీ బుద్ధిహీనత ముగింపు చాలా భయంకరం ప్రభా. నీ మాటను విన్న రూతు వివేకంతో మోయాబును విడిచి యెరూషలేముకు, బెత్లెహేముకు ప్రయాణం అయింది. ఆమె గర్భములో నుండి శపితమైన ఈ లోకం, మేము ఆమెని శపితమైంది, ఆమె పుట్టుక మంచిది కాదని మాట్లాడే మేము, ఆమె కేవలం నీ స్వరం విని వివేకం కలిగి నీ దగ్గరికి వచ్చిందని, ఆమె కడుపులో నుండి కదా ప్రభువా నువ్వు వచ్చావు. నువ్వు ఎంత ప్రేమగల దేవుడువు. నీ దగ్గరికి వస్తే ఆహారమును సిద్ధపరిచే దేవుడు, ద్రాక్షారసమును కలిపిన దేవుడు.